ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా అనౌన్స్ అయితే చాలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది. కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే హీరో డేట్స్, డైరెక్టర్ విజన్, కోర్టు వ్యవహారాలు, పాన్ ఇండియా ప్లాన్స్ ఇవన్నీ సరైన సమయానికి సరైన రీతిలో కలిసొస్తేనే యాక్షన్ క్లాప్ పడుతుంది. హనుమాన్ హిట్ తర్వాత భారీ అంచనాలతో అనౌన్స్ అయిన జై హనుమాన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది అనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లకు అంజనాద్రిలో మోక్షం పొందింది. ఒకప్పుడు సినిమా స్టార్ట్ అంటే ముహూర్తం పెట్టి 2 రోజుల్లో షూటింగ్ మొదలయ్యేది. ఇప్పుడు మాత్రం అనౌన్స్మెంట్, కాన్సెప్ట్, పోస్టర్, ఫస్ట్ లుక్, సూన్, వెరీ సూన్, అఫీషియల్ సూన్, క్యూరియాసిటీని కంటిన్యూ చేయడం కూడా ఇప్పుడు ప్రమోషన్ స్ట్రాటజీ అయిపోయింది. జై హనుమాన్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతోంది. అనౌన్స్ చేసిన రోజే హైప్ క్రియేట్ చేసి ఏడాది క్రితమే థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ అసలు షూటింగ్ డేట్ మాత్రం స్వామి సంకల్పం మీదే ఉన్నట్టే సాగింది. హనుమాన్ టైటిల్ రోల్లో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఆయన కాంతారా చాప్టర్ 1 షూటింగ్ తో బిజీ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో స్క్రిప్ట్ పనుల్లో బిజీ. విజువల్స్ మరింత గ్రాండ్ కావాలి. పాన్ ఇండియా ప్లాన్ పక్కగా కుదరాలి. ఇలా ప్రతి కారణం ఒక ఇంటర్వెల్ బ్లాక్ లా మారింది. ఫ్యాన్స్ మాత్రం జై హనుమాన్ అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు అంజనాద్రి పర్వతాల మధ్య పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కింది. టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సినిమా తీసేదానికంటే అప్డేట్స్ ఇవ్వడానికి ఎక్కువ టైం పడుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సీక్వెల్ కాబట్టి అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. సుమారు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందిన హనుమాన్ లాంగ్ రన్ లో దాదాపు 300 కోట్లు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదే భక్తి ప్లస్ ఫిక్షన్ ప్లస్ విజువల్ గ్రాండియర్ ఫార్ములాలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో జై హనుమాన్ మరింత పెద్ద స్థాయిలో రాబోతోంది. శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన మాట, దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన ప్రతిజ్ఞ, అదే ఈ కథకు బ్యాక్ బోన్ అంటున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామిగా రిషబ్ శెట్టి కనిపిస్తుండగా హనుమాన్ లో హనుమంతుడిగా నటించిన తేజ సజ్జా ఈ సినిమాలోనూ తన పాత్రను కొనసాగిస్తున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికైనా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో సాగుతుందా లేదా మళ్ళీ జై హనుమాన్ అప్డేట్ సూన్ పోస్టర్ వస్తుందా, అది మాత్రం నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు సస్పెన్స్.